నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. సహజంగా ప్రతిపక్షంకు అధికార పక్షంకు మధ్యలో వారవుతుంది. ఆ పార్టీలో ఉన్న లీడర్లు ఈ పార్టీలో ఉన్న లీడర్లను ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండడం కామన్. కానీ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అలా కాదు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన ఓ మీటింగ్లో సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా అవాకులు చవాకులు పేలారు. మంత్రులు ఎగువ స్థాయిలో ఉన్నవారు వేల కోట్లు దోచుకోవడానికి ఎలాంటి నిబంధనలు అడ్డురావు, కానీ నిరుపేదలకు ఇచ్చే 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం మాత్రం 500 నిబంధనలు పెడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పైన ఉన్నోడు లక్షల కోట్లు దోచుకుంటున్నాడు. మంత్రులు దోచుకోవడానికి ఏ రూల్స్ ఉండవు, కానీ పేదవాడికి 5 లక్షల ఇందిరమ్మ బిల్లు ఇవ్వడానికి మాత్రం 500 రూల్స్ పెడతారు. ఇలా ప్రజలను మోసం చేయడమేనా? ఇదెక్కడి న్యాయం అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండడం చాలా బాధాకరంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తాను మాత్రం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారీగా నిధులను దుర్వినియోగం చేస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుడుతున్నానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో ఏదైనా సొంత పార్టీ పెడుతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.